నమస్తే, నేను మీ అవార్ శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కి స్వాగతం. మనం ప్రస్తుతం డాక్టర్ ఆంజనేయ కాలనీలోని గుత్తుకొండ ధనంజయరావు గారి నివాసంలో ఉన్నాం. వీరు ఇటీవల తెలుగుదేశం పార్టీ అత్యున్నత కమిటీ అయిన పొలిట్ బ్యూరోలో సభ్యులుగా నియమితులైన విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే గుత్తుకొండ ధనంజయరావు గారు పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులయ్యారో అప్పటి నుంచి కూడా డాక్టర్ ఆంజనేయ కాలనీ వార్తల్లోకి ఎక్కింది. అన్నిత్యం ఎంతోమంది ప్రముఖులు, అలాగే ఆత్మీయులు, సన్నిహితులు, బంధుమిత్రులు, సంఘాలు, సంస్థల ప్రతినిధులు గుత్తుకొండ నివాసానికి విచ్చేసి వారికి అభినందనలు తెలియజేస్తూ తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రత్యేకంగా కర్నూలు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య వివి బస్వరావు ప్రత్యేకంగా గుత్తుకొండ ధనంజయరావు గారిని అభినందించేందుకు రావటం ఎంతో విశేషంగా చెప్పవచ్చు. గుత్తుకొండ ధనంజయరావు గారికి అలాగే ప్రొఫెసర్ వివి బస్వరావు గారికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. వీరు చిన్ననాటు ఇదే కాలనీలో, అంటే వ్యూవర్స్ కాలనీ, ఆంజనేయ కాలనీ కలిసి ఉంటాయి. ఈ రెండు కాలనీలో వీరు బాల్యం గడిచింది. వీరు కూడా ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి చదివి ఉన్నత శిఖరాలకు వెళ్ళారు. ఈరోజు తమ సన్నిహితుడు, బాల్య మిత్రుడు అయినటువంటి గుత్తుకొండ ధనంజయరావు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఎన్నిక కావటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా ప్రొఫెసర్ వివి బస్వరావు గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మంగళగిరికి చెందిన జంజనం సుబ్బారావు గారు, వీరు ఎన్ఆర్ఐ, వీరు ఫార్మసీలో ఉన్నత విద్యను అభ్యసించారు. వీరు కూడా గుత్తుకొండ ధనంజయరావు గారిని అభినందించేందుకు ప్రత్యేకంగా విచ్చేశారు. అలాగే ప్రొఫెసర్ బస్వరావుతో పాటు వారి సన్నిహితులు కూడా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్ ఛానల్లో వీక్షిద్దాం. బాల్యం నుంచే కష్టాలను కలనేతగా ఎదిగిన ప్రొఫెసర్ వివి బస్వరావు తన బాల్యమిత్రుడు గుత్తుకొండ ధనంజయరావుకు తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పొలిట్ బ్యూరో సభ్యులుగా పదవి లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మంగళవారం సాయంత్రం డాక్టర్ ఆంజనేయ కాలనీలోని గుత్తుకొండ నివాసానికి విచ్చేశారు. వీరితో పాటు చింతక్రింది వెంకట సుబ్బారావు, సికే జూనియర్ కళాశాల పూర్వ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జంజనం పాండురంగారావు, ఎన్ఆర్ఐ జంజనం వెంకట సుబ్బారావు, డాక్టర్ ఎం రవీంద్ర తదితరులు విచ్చేయగా గుత్తుకొండ వారికి సాదర స్వాగతం పలికారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే మా నాన్నగారు జంజన మంగళాద్రి గారి దగ్గర అనుబంధం కదా. మీ మామయ్య గారు వాళ్ళు బాగా. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా స్థానికులు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ వంగర లక్ష్మయ్య, జొన్నాదుల నాగమల్లేశ్వరరావు, గోలి బాబురావు, గద్దె శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గుత్తుకొండను ప్రొఫెసర్ బస్వరావు తదితరులు పట్టు శాలువాలు, బొకేలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. గుత్తుకొండకు సమున్నత పదవి కల్పించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్లకు ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనకు లభించిన అత్యున్నత పార్టీ పదవి ద్వారా గుత్తుకొండ ధనంజయరావు చేనేతల సంక్షేమం, అభ్యున్నతి కోసం మరింతగా కృషి చేయాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ప్రొఫెసర్ వెంకట బసవరావు, మా స్వస్థలము మంగళగిరి, వీవర్స్ కాలనీ. గుత్తుకొండ ధనంజయరావు నాకు బాల్య స్నేహితుడు. మరి నా బాల్య స్నేహితునికి ఈరోజు కూటమి ప్రభుత్వం గుర్తించి తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యునిగా మరి నారా లోకేష్ గారు ఈ ఒక పదవిని మన కులానికి ముఖ్యుడైన గుత్తుకొండ ధనంజయరావు గారికి ఇవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు వైస్ ఛాన్సలర్ పదవి కూడా నారా లోకేష్ గారి ప్రోద్బలంతోనే వచ్చినది. సో నేను ఈ వైస్ ఛాన్సలర్ అవ్వడానికి గుత్తుకొండ ధనంజయరావు గారు కూడా తన కృషి చేశాడు. సో అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పదవి
అతన్ని అలంకరించినందుకు అతనికి మరి నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకోవడానికి కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చున్నాను. సో అతను ఇంకా మరిన్ని పదవులు అలంకరించి మరి మన యొక్క కులానికి మంచి పేరుని ప్రఖ్యాతిని తీసుకొస్తాడని కోరుకుంటూ అతనికి నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు మేము గుత్తికొండ ధనంజయ గారిని సన్మానించుకుంటానికి ఇక్కడికి వచ్చాము. మన పద్మశాలిలో లోకేష్ గారు గుర్తించి గుత్తికొండ ధనంజయ గారికి అత్యున్నతమైన పదవి పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించినందుకు చాలా సంతోషం. దాని శుభాకాంక్షలు బాగా గుత్తికొండ ధనంజయ గారికి ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు మన మంగళగిరి ప్రముఖులైనటువంటి పద్మశాలి ప్రముఖులు, పద్మశాలి సంఘ అధ్యక్షులైనటువంటి మన గుత్తికొండ ధనంజయరావు గారికి, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు, అలాగే మన ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు మన పద్మశాలిని గుర్తించి పార్టీలు ఎంతో కృషి చేసినటువంటి గుత్తికొండ ధనంజయరావు గారికి అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించినందుకు వారికి ముందుగా పద్మశాలీల తరపున కృతజ్ఞతలు చేసుకుంటూ ఉన్నాను. మరి ఆయన చిన్న బాల్యం నుండి కూడాను ఎన్టీ రామారావు ఫేవరెట్గా ఆయన ఉండేవారు. తర్వాత పార్టీ స్థాపించిన కాండి కూడా ఆయన సభ్యత్వం తీసుకొని పార్టీకి ఎనలేని సేవ చేశారు. ఇప్పుడు దాకా పేద ప్రజలకు, ముఖ్యంగా నేత కార్మికులకి పట్ల ఆయన ఎంతో శ్రద్ధ వహించి వాళ్ళ కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ముందు కూడా ఆయన పద్మశాలీలు అలాగే ప్రజలందరూ కూడా అందరికీ మంచి సేవలు చేస్తారని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరి ఆయన ఇంకా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ప్రియతమ యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు నాకు ఇచ్చినటువంటి, చేనేత ప్రజలకు ఇచ్చినటువంటి అతి గొప్ప గౌరవం తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యత్వం నాకు ఇవ్వటం. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక సామాన్య చేనేత కుటుంబంలో జన్మించిన నేను ఇవాళ తెలుగుదేశం పార్టీ అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో మెంబర్గా నియమించబడ్డానంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ప్రజాసేవ చేస్తున్నటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ కూడా నా యొక్క ఎంపిక ద్వారా పార్టీకి కష్టపడే వారికి మేము ప్రాధాన్యతనిస్తాం, కార్యకర్తే అధినేత అనే నినాదానికి స్ఫూర్తిగా ఈరోజు నాకు ఈ పదవి దక్కింది. కడు పేదరికం నుంచి వచ్చినటువంటి నేను పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడతా పార్టీ ఉన్నతికి ప్రతినిత్యం సేవలు అందించాను. ఆ రికార్డు ఆధారంగా ఇవాళ నారా లోకేష్ గారు నాకు ఇచ్చినటువంటి గౌరవం ఇది. వారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను, పార్టీకి రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నాకు వచ్చినటువంటి లభించినటువంటి పాలిట్ బ్యూరో పదవి ఇవ్వటాన్ని చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి అభినందనలు తెలుపుతూ, నాకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా ఫోన్లు చేస్తా ప్రత్యక్షంగా నా దగ్గరకు వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారంటే అందులో భాగంగా ఈరోజు
రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఉడత వెంకట బసవరావు గారు. చిన్నప్పటి నుంచి కూడా మిత్రులం, దగ్గర మరి ఉన్నటువంటి కుటుంబాలకు చెందినటువంటి మేము నాకు లభించినటువంటి ఈ పదవికి చాలా గర్వంగా ఫీల్ అవుతూ మరి ఎంతో ప్రేమతో అంత దూరం నుంచి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ బసవరావు గారికి, అలాగే పెద్దలు జంజనం సుబ్బారావు గారికి, అలాగే జంజనం పాండురంగారావు మాస్టర్ గారికి, మరి ఇక్కడ ఇంకా చింతకింది సాంబశివరావు గారికి, డాక్టర్ రవీంద్ర గారు, వీరంతా కూడా నాకు వచ్చి ప్రేమపూర్వకంగా ఎంతో మరి నన్ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేసినందుకు మరి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చేనేత వర్గం 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో గర్వపడుతున్నారు. చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారిని కొనియాడుతున్నటువంటి పరిస్థితి, అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా మరి ప్రత్యక్షంగా నేను వింటుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.